వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా 2020 సంవత్సరంలో లిక్కర్, రెడ్ శాండిల్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టే దిశలో భాగంగా 2156 మందిని ఎక్స్ ఆర్మీ, ఫోర్స్, సివిల్ తదితర విభాగాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారని, తాము అన్ని విధాలుగా రాష్ట్రంలో కష్టాలు పడి డ్యూటీలు చేశామని, కానీ తమను 2 సంవత్సరాల క్రితం నుంచి పక్కన పెట్టి వైసీపీ ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని బుజ్జగిస్తూ ఎంతకాలం తమ సమయాన్ని వృధా చేశారని, నేడు వచ్చిన కొత్త ఉమ్మడి కూటమి ప్రభుత్వం తమను విధుల్లోనికి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ధర్మచంద్ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో అసోసియేషన్ సభ్యులతో కలిసి ధర్మచంద్ మాట్లాడుతూ కరోనా సమయంలో తాము ఎంతో కష్టపడ్డామన్నారు. తమతో పాటు తెలంగాణలో కూడా మాజీ సీఎం కేసీఆర్ పాలనలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఇదే విధంగా చేర్చుకున్నారని, కానీ అక్కడ నేటి సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్లో తమలాంటి వారిని కొనసాగిస్తున్నారని కొనియాడారు. తమలో ఈ మధ్య కాలంలో 5 మంది వరకు చనిపోయారన్నారు. కొందరైతే పెళ్లిళ్లు చేసుకున్నారని, పోలీసు ఉద్యోగంలో తీసేశారన్న విషయంతో విడాకులిచ్చారని, నేడు కుటుంబాలకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హేళనలు, అవమానాలు ఎన్నో భరించామన్నారు. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా రోడ్డు పాలు చేయడం బాధాకరమన్నారు. తొలగించిన నాటి నుండి జీతాలు లేకుండా పస్తులుంటున్నామని బాధను మీడియా ముందు వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. సో ఈరోజు మా వాళ్ళు రాష్ట్రంలో 5 మంది, దాదాపు 5 మంది చనిపోయారు. సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు. మొన్నటి వరకు కార్వేట్ నగరంలో కూడా ఒక అబ్బాయి, సందీప్ అనే అబ్బాయి కూడా అప్పుల బాధ భరించలేక చనిపోయాడు. సో దీని అందరికీ కారణము గత ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చేయడము చాలా అన్యాయం. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, మ్యారేజ్లు చేసుకొని. ఇప్పుడు కొంతమందికి డివోర్స్ కూడా ఇచ్చేశారు. అప్పుడు ఉద్యోగం ఉందని కదా అని పెళ్ళిళ్ళు చేసుకొని ఇప్పుడు వాళ్ళ భార్యలు ఉద్యోగం లేదు, నీకేం లేదురా పోరాని బయట కూడా దోషేసినారు. వాళ్ళందరికీ మా 2156 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని మళ్ళీ విధుల్లో తీసుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలని మెయిన్ డిమాండ్. ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా వాళ్ళందరిది కూడా ప్రభుత్వ జీవో ప్రకారము పోలీస్ శాఖ నియమించింది, జీవో ప్రకారమే తీసుకున్నారు. 2020లో 2021 నెలలో తీసుకున్నారు. 2 సంవత్సరాల 3 నెలలు పనిచేశారు. ఊహించని రీతిలో ఎటువంటి నోటీసు లేకుండా ఒక్కసారిగా జీతభత్యాలు ఇచ్చి కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడ్డారు. రాత్రనక పగలనక కరోనా టైంలో బార్డర్ చెక్ పోస్టులలో, మొబైల్ యూనిట్స్లలో, ఇలాగే మండల స్థాయిలలో ఎంతో కష్టపడ్డారు మా వాళ్ళు. చెప్పాలంటే అది అందరికీ కూడా తెలుసు, పోలీస్ శాఖకి తెలుసు, ప్రభుత్వానికి కూడా తెలుసు. సో మా వాళ్ళందరినీ ఆదుకోవాలి, అందరికీ న్యాయం చేయాలి. 2156 మంది కుటుంబాలను ఆదుకోవాలి. ఫస్ట్ వాళ్ళని కాకుండా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీద పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఆదుకోవాలని వేడుకుంటున్నాం.